హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రజెంట్ జనరేషన్లో తెలుగు సినిమాని డిఫైన్ చేయాలంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అంటారు. సో అలాంటి బాహుబలి సినిమాకు సంబంధించి బాహుబలి ద టార్చ్ బేరర్ అనే ఒక 4 ఎపిసోడ్లు అయితే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు భయ్య. అది చూసిన తర్వాత నాకు మళ్ళీ బాహుబలి టేస్ట్ గుర్తొచ్చే భయ్య. అసలు బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ టైంలో, ముఖ్యంగా బాహుబలి పార్ట్ 1 బాహుబలి ద బిగినింగ్ రిలీజ్ టైంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, అంటే ఒక తెలుగు సినిమా, ఈ సినిమా ఒక హీరోది లేదంటే పలానా ఫ్యాన్స్ చూడాలి అలా ఏం కాకుండా తెలుగు సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా ఎంతలా ఓన్ చేసుకున్నారంటే బాహుబలి అనే ఫ్రాంచైజ్ని ఒక్కసారైనా చూడాలరా బాబు, ఒక 5 ఏళ్ల పాటు ఒక డైరెక్టర్, ఒక హీరో కష్టపడ్డారు అనే ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయడమే కాకుండా ఆ రిలీజ్ అయిన తర్వాత అసలు ప్రభాస్ గారి క్రేజ్ కానీ, రాజమౌళి గారి క్రేజ్ కానీ ఒక 100 రెట్లు పెరిగిపోయింది భయ్య. కానీ ఆ సక్సెస్ అనేది వాళ్ళకి ఊరికనే రాలేదు. ఈ 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత ఇందాక చెప్పినట్టు లిటరల్లీ వాళ్ళ కష్టం కళ్ళ ముందు కనిపించింది భయ్య. బాహుబలి పార్ట్ 1కి, బాహుబలి ద బిగినింగ్ పార్ట్ 1కి వాళ్ళు అసలు ఎంత కష్టపడ్డారు. ఆ స్కెచెస్ కానీ, ఆ బోర్డులు కానీ, అసలు ఆ ఆన్ బోర్డులో జరిగిన విషయాలు కానీ, అసలు ఆ సినిమా టాక్ ఎలా వచ్చింది, ఎంత బడ్జెట్ పెట్టాం అనే విషయాలన్నీ విన్న తర్వాత మత్తిపోయింది భయ్య. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి భయ్య. లిటరల్లీ ఇప్పుడు ఆ సినిమా గురించి తలుచుకుని వాళ్ళు మాట్లాడుతుంటే బాహుబలి ద బిగినింగ్కి ఇప్పటికీ నాకు గుర్తుంది. మొదట్లో యునానిమస్గా యావరేజ్ అని, పర్వాలేదని, కొన్ని చోట్లయితే ఫ్లాప్ అని, ఇదేం సినిమారా బాబు అని చెప్పి రకరకాలుగా మామూలుగా వేసుకోలేదు అప్పుడు ఆ సినిమాని. ఒక డే 2, డే 3 తర్వాత సినిమా వేరే లెవెల్. కానీ ఫస్ట్ రోజు మాత్రం సినిమాకి, బాహుబలి ద బిగినింగ్కి ఇప్పటికీ నాకు గుర్తుంది. ప్రభాస్ గారు శివలింగాన్ని మోసుకుంటూ వస్తారు ఫస్ట్ షాట్లో. సో ఆ శివలింగం ప్లేస్లో జెండీ బాబుని పెట్టి సినిమా తలనొప్పి అనే రేంజ్లో మీమ్స్తో అప్పట్లో ఓదరగొట్టేశారు. అదంతా చూసి నేనైతే డే 1 ఇప్పటికీ నాకు గుర్తే. ఫస్ట్ రోజు అయితే నేను బాహుబలి సినిమా చూడలేదు. ఏంట్రా బాబు ఈ సినిమా ఫ్లాప్ అన్నారు, ఏంటి అసలు ఏం జరిగింది, ఏంటి అసలు ఆ కథ ఏంటి, అసలు రాజమౌళికి ఫ్లాప్ తగలడం ఏంటి, రాజమౌళి మామూలుగానే అప్పటికే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టరు, అలాంటిది 5 ఏళ్ల పాటు కష్టపడి పార్ట్ 1, పార్ట్ 2 అని రిలీజ్ చేస్తుంటే అందులో పార్ట్ 1 దెబ్బ కొడితే పార్ట్ 2 రిలీజ్ అవుతుందా లేదా ఏవేవో డౌట్లు. అలాంటప్పుడు వెళ్ళి నేను వైజాగ్ లీలామహల్ థియేటర్లో బాహుబలి సినిమా చూశాను భయ్య. ఫస్ట్ ఒక రమ్యకృష్ణ గారి ఎపిసోడ్ ఉంటుంది, ఒక అరుపు ఉంటుంది, అమరేంద్ర బాహుబలి అని చెప్పి. ఆ అరుపుకి ఒక గుండాగిపోయినంత పని. తర్వాత సినిమా అలా కంటిన్యూ అయ్యి ఇంటర్వెల్ బ్లాక్ వచ్చి, ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత కాలకేల ఫైట్ సీన్ ఏదైతే సెకండ్ హాఫ్లో ఉంటుందో అది ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పటి వరకు కూడా అలాంటి యాక్షన్ సీన్ చూడలేదు. డే 1 కంటే డే 2, డే 3 ఇంకా ఆ తర్వాత ఆ బాహుబలి సినిమా టాక్ అనేది ఎలా వ్యాపించిందంటే, ఏదో ఒక కార్చిచ్చు అంటుకుంటే అడవికి ఎలా తగలడిపోద్దో ఆ రేంజ్లో హైప్ క్రియేట్ అయిపోయి ఇంకా పబ్లిక్ టాక్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు ఆ సినిమాకి అప్పుడు అసలు నెగిటివ్ టాక్ రావడానికి గల కారణం ఏంటంటే, సినిమా సడన్గా ఆగిపోయిందే అనే ఫీల్ వస్తుంది. ఒక మంచి హుక్తో సినిమా కట్ చేస్తాడు రాజమౌళి. అంటే అప్పటి వరకు కూడా ఇండియన్ స్క్రీన్ మీద మనం అలా ఒక సినిమాని ఆపడం, మళ్ళీ దాని కంటిన్యూషన్ పార్ట్ 2 అనేది ఎవ్వడూ ఊహించలేదు. అందుకే డే 1 అలాంటి నెగిటివ్ టాక్ వచ్చింది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ఆ ఒక్క లైన్తో 2 ఏళ్ల పాటు బాహుబలి 2 అనే సినిమా మీద హోప్స్ వేరే ఆకాశాన్ని అంటే భయ్య. అలాంటివి ఒక ఎక్స్ట్రాడినరీ ఇది ఉన్నా సరే, వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా సరే, బాహుబలి 2 సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్పెక్టేషన్స్లో ఒక్క 1% కూడా తగ్గకుండా దానికి మించిన బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అది రాజమౌళి అంటే, అది ప్రభాస్ గారు అంటే. ముఖ్యంగా ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవాలి భయ్య. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే అసలు ఆయనకి ఒక 5 ఏళ్ల పాటు ఒక హీరో ఒక సినిమాని నమ్మి అంటే ఫిక్స్ అయిపోయారు. ఆయన అయితే కెరీర్ పోద్ది, లేదా కొడితే కుంభస్థలం బద్దలైపోద్ది. అప్పుడే మిర్చి హిట్. మిర్చి తర్వాత కనీసం ఒక సంవత్సరానికి ఒక సినిమా హిట్ పడితే మన టాలీవుడ్లో టాప్ 4లో ఉంటారు ఆయన. అలాంటిది ఎంత పెద్ద రిస్క్ చేశారంటే, సినిమా కానీ తేడా కొట్టుంటే ప్రభాస్ గారిని మనం ఎప్పుడో మర్చిపోయాం. కానీ ప్రభాస్ గారు తీసుకున్న ఆ నిర్ణయం ఏదైతే ఉందో, ఏదైతే రాజమౌళి గారు నమ్మారో, ఆ నమ్మకానికి ఇప్పుడు ఆయన అనుభవిస్తున్న ఈ పాన్ ఇండియా గ్లోబల్ స్టార్డమ్ ఏదైతే ఉందో, నిజంగా ప్రభాస్ గారు అర్హులు భయ్య. అసలు ప్రభాస్ గారి కోసమే బాహుబలి క్యారెక్టర్ రాశారా అనే రేంజ్లో ఆయన పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ కట్అవుట్ కానీ, ఆ స్క్రీన్ మొత్తం నిండిపోతాడు. ఇంకా
అభిమానులు అనేవాళ్ళు బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఒక 100 రెట్లు పెరిగిపోయారు. సో ఆ తర్వాత ఆయన ఎలాంటి సినిమాలు తీసినా ఈవెన్ సల్లార్ వరకు కూడా ఆ బాహుబలి ట్రాన్స్‌లో నుంచి అభిమానులు గాని, కామన్ ఆడియన్స్ గాని బయటికి రాలేకపోయాడు. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన బాహుబలి, ఇంకా ఆ తర్వాత రాజమౌళి గారి క్రేజ్ అనేది బాహుబలి 2 తర్వాత ఇంకా ట్రిపుల్ ఆర్ అని ఆయన వేరే ఇంకా గ్లోబల్ లెవెల్‌లో ఎక్కడికెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు సినిమా అనే పేరు వినపడిన ప్రతి దగ్గర కూడా రాజమౌళి అనే పేరు వినిపిస్తుంది. సో అలాంటి సినిమాకి మొదట్లోనే ఫ్లాప్ టాక్ పడితే ఇప్పుడు ఆళ్ళు అంతా చాలా పెద్ద స్టార్‌డమ్ అనిపిస్తున్నారు గానీ, వాళ్ళు ఎంత 5 ఏళ్ల పడిన కష్టానికి తగిన రిజల్ట్ రాకపోతే ఎంత నరకయాతన అనుభవించారనేది సెకండ్ ఎపిసోడ్‌లో రమగారి మాటల్లో మనకి చాలా క్లియర్‌గా అర్థమవుద్ది భయ్య. ఆల్మోస్ట్ రమగారి కళ్ళలో నీళ్ళు, ప్రభాస్ గారి మాటల్లో నీళ్ళు, రాజమౌళి గారైతే లిటరల్లీ ఇప్పటికే దాన్ని తలుచుకొని షివర్ అవుతున్నారంటే చూడండి. అంటే 5 ఏళ్ళు పడిన కష్టం ఏంట్రా బాబు, పర్లేదు యావరేజ్ అంటున్నారు, బాలేదన్నారు, డే 1 టాక్ ఏంటి ఇంత దారుణంగా ఉంది. వాళ్ళు పడిన కష్టానికి దేవుడిచ్చిన ఆ సక్సెస్ ఏదైతే ఉందో నిజంగా అద్భుతం భయ్య. అసలు ప్రభాస్ భయ్య, నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఏ సినిమాలు తీసినా నాకు ఇంకా ఆ ట్రాన్స్ ఏదైతే ఉందో ఎప్పుడో 2015, 17లో రిలీజ్ అయినారు పార్ట్ 1, పార్ట్ 2లకి ఇంకా ఆ ట్రాన్స్‌లోనే ఉన్నావంటే బాహుబలి సినిమాకి ఎంత కనెక్ట్ అయ్యామనేది ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు అదిరిపోయే న్యూస్ ఏంటంటే బాహుబలి పార్ట్ 3 రాబోతుంది. మీరు ఆ 4 ఎపిసోడ్స్ చూస్తే రానా గారు ఒక లీక్ ఇచ్చేశారు. బాహుబలి యూనివర్స్ ఎండ్ అయిపోలేదు, కంటిన్యూ చేయబడుతుంది. ఇది మాత్రం చాలా పెద్ద న్యూస్. అసలు ప్రపంచానికి, దేశానికి ప్రభాస్ గారు, రాజమౌళి గారు ఎవరో తెలీదు అన్న టైంలోనే బాహుబలి అనే సినిమా వచ్చి, ఆ సినిమా తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా గ్లోబల్ లెవెల్‌లో వాళ్ళిద్దరికీ ఎంత ఇమేజ్ ఉన్న టైంలో మళ్ళీ బాహుబలి ఫ్రాంచైజ్ నుంచి బాహుబలి 3 అనే సినిమా వస్తే, ఆ సినిమా ఓపెనింగ్స్ గానీ, ఆ సినిమా లెక్కలు గానీ, ఆ సినిమా బడ్జెట్ గానీ, అసలు ఆ సినిమా స్పాన్ గానీ ఊహించుకుంటుంటే ఏ హాలీవుడ్ సినిమా కూడా మన దరిదాపుల్లోకి రాదు అనే ఫీలింగ్ ఉంది భయ్య లిటరల్లీ. ఎందుకంటే అన్న ఇందాక చెప్పినట్టుగా బాహుబలి సినిమా టైంకి ఎవరు ప్రభాస్, ఎవరు రాజమౌళి మన తెలుగు రాష్ట్రాల వరకే. వన్స్ రిలీజ్ అయిన తర్వాత జపాన్ అన్నారు, బ్యాంకాక్, యూఎస్, ఇంకా ప్రపంచాలతో, ఇంకా దేశాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అదేవిధంగా మన ప్రభాస్ గారు. సో అంతేకాకుండా అందులో విలన్ రోల్లో చేసిన రానా గారికి ఆయన సినిమాలు ఇంకా ఇప్పటికీ చేయకపోయినా సరే బల్లాలదేవ్ క్యారెక్టర్ అంటే రానా. అసలు బాహుబలి అనే సినిమా బాలీవుడ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి కూడా రానా గారే ఒక కారణం అని ఇప్పటికే చెప్పుకుంటారు. ఎందుకంటే అప్పట్లో ఆయనకి బాలీవుడ్తో ఉన్న కనెక్షన్ల ద్వారా కరణ్ జోహార్ గారితో సినిమాని కొనిపించడం, ఆ సినిమా జోహార్ గారికి చూపించడం, ఆ సినిమా ఆయనకు నచ్చడం, తర్వాత ఆయన బాలీవుడ్లో రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం అనేది ఒక పెద్ద, అంటే చాలా వరకు ఎవరి కంట్రిబ్యూషన్ వాళ్ళది ఉంది ఈ సినిమాలో. ఇదేదో ఒక ప్రభాస్ గారి వల్ల, ఒక రాజమౌళి గారి వల్ల, లేదంటే ఒక బల్లాలదేవ్ క్యారెక్టర్ వల్ల కాదు. ఈవెన్ శివగామి అనే క్యారెక్టర్ అనేది బాహుబలిలో ఒక్కొక్క క్యారెక్టరు ఎలాంటి వెయిట్ ఉంటుంది, ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. కానీ అన్ని క్యారెక్టర్లు కలిపి కట్టప్ప క్యారెక్టర్తో సహా శివగామి క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ ఇస్తారంటే అది ఎలాంటి క్యారెక్టర్ భయ్య. అది అసలు శ్రీదేవి గారు చేయాల్సిన క్యారెక్టర్ అంట. సో దాన్ని రమ్యకృష్ణ గారికి పడడమే చాలా అంటే చాలా యాప్ట్ అనిపిస్తుంది మనకు థియేటర్లో చూస్తే. సో అలాంటి బాహుబలి సినిమాకి ఇప్పుడు బాహుబలి 3 కూడా రాబోతుంది అంటే అప్పట్లోనే 2015, 17 టైంలోనే 2 సినిమాలకి కలిపి ఒక 430 కోట్లు అంత పెట్టారట. అంటే పార్ట్ 1కి ఒక 180 కోట్లు, పార్ట్ 2కి వచ్చేసరికి 250 కోట్లు. సో ఆ కలెక్షన్లు కూడా దాదాపు 2400 కోట్లు 2 పార్ట్లకి కలిపి. ఫస్ట్ పార్ట్ ఏమో 500 నుంచి 600 కోట్లు, నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి 1800 కోట్లు. సో అలాంటిది ఇప్పుడు బాహుబలి 3 అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అసలు బాహుబలి టైంలోనే ఆ హడావిడి కానీ అవి బాబోయ్ అది వేరే లెవెల్. దేశం మొత్తం ఒకటే మాట, బాహుబలి బాహుబలి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఒక దేశం మొత్తం కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకున్నాయంటే అర్థం చేసుకోండి డైరెక్టర్ గారు రాజమౌళి గారు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక ఒక స్టార్గా, ఒక హీరోగా ప్రభాస్ గారు తన స్టామినాని ఏ విధంగా చూపించారనేది. సో ఇప్పుడు బాహుబలి 3 రిలీజ్ అయితే మాత్రం ఇంకా అవెంజర్స్, నెక్స్ట్ అవతార్లు, ఇంకేవైతే సిరీస్లు ఉన్నాయో ఆ సిరీస్లు అన్నిటినీ కూడా మడత పెట్టేస్తారు భయ్య ప్రభాస్ గారు, రాజమౌళి గారు. మీరు ఫిక్స్ అయిపోండి. ప్రభాస్ గారి అభిమానులు నిజంగా మీరు మీ అంత అదృష్టవంతులు నాకు తెలిసి ఏ హీరో అభిమానులు కూడా ఉండరు బాబు.